జేఆర్‌సి నేను బెజ్జంకి శ్రీనివాస్. మనమందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఆర్‌సీఎం సిస్టమ్ అనేది మన జీవితంలోకి రావడం అనేది చాలా చాలా ఒక గొప్ప విషయం ఇది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటిగా చేయాల్సిందేంటంటే మంచి నీళ్ళు ఎలా తాగాలనేది కూడా విషయం తెలవాలి మనకు. మంచి నీళ్ళు ఎలా తాగాలంటే భోజనం చేయకముందు 45 నిమిషాల ముందు తాగాలి. తర్వాత భోజనం చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత గాని 1 ½ తర్వాత తాగాలి. అంటే మధ్యలో అవసరం ఉంటే మజ్జిగ అలాంటిది తాగొచ్చు అన్న విషయం మనకు అర్థమైతే మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. మళ్ళీ మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా మనం నిల్చొని తాగొద్దు. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా ఇలా మనం జస్ట్ సిప్ చేసుకుంటూ తాగాలి అనే విషయం కూడా మనం నేర్చుకోవాలి. ఇలా ఇది ఆరోగ్యమైన సూత్రం. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఈ సూత్రాన్ని మనం పాటించాలి. ఇక ఆర్‌సీఎంలో సక్సెస్ కావడానికి, ఒక అద్భుతమైన విజయం సాధించడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనకు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆర్‌సీఎంలో మంచి సక్సెస్ సాధించాలంటే, ఆర్‌సీఎంలో ఉండే ప్రతి ప్రోడక్ట్ కూడా అంటే మనకి ఇంట్లో కిచెన్‌లో అవసరమైనవి గానీ, మనకు నిత్య జీవితంలో ఏవైతే ప్రొడక్ట్‌లు అవసరమైతాయో అలాంటి ప్రొడక్ట్‌లన్నీ కూడా మనం ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టి యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటే ఫస్ట్ మీకేమొస్తది? మంచి ఆరోగ్యవంతమైన జీవితం మీ ఫ్యామిలీలో అందరికి వస్తుంది. ఓకే. రైట్. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఆరోగ్యానికి సంబంధించింది మీకు ఒక స మళ్ళీ మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంది? రూ. 100 ప్రొడక్ట్‌కి మీకు 85 గాని, రూ. 80కే వస్తుంది. ఇది ఒక బెనిఫిట్. బయట మార్కెట్ కంటే ఇది బెనిఫిట్. ఆరోగ్యంతో పాటు ఇదొక బెనిఫిట్. మళ్ళీ ఇంకేం జనరేట్ అవుతుంది? బయట మార్కెట్‌లో మీరు కొనే ప్రతి ఏ ప్రొడక్ట్‌కి కూడా ఎలాంటి రికార్డులు ఉండవు. ఇక్కడైతే మనకు పీవీ జనరేట్ అవుతుంది. ఆ పీవీని మీ అకౌంట్‌లో యాడ్ చేస్తుంటారు. యాడ్ చేస్తుంటే ఏమవుతుంది? ప్రతి 6 నెలల వరకు మీరు ప్రతి నెల ఏ ప్రొడక్ట్‌నైతే మీరు పర్చేజ్ చేస్తుంటారో, ఆ 6 నెలల ప్రొడక్ట్ టోటల్ మీద మీకు 12% పీవీ మీద ప్రొడక్ట్ గిఫ్ట్ అనేది మీకు 6 నెలల తర్వాత మీకిస్తారు. మధ్యలో ఏదైనా ఒక నెల మిస్ అయితే మాత్రం రాదు. ఓకే. ఇది ఒక కండిషన్. అంటే దీన్ని మీరు ఫాలో అవుతే ఈ ఈ రకంగా మీకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంతవరకు ఓకే. ఇంతవరకు ఈ విధమైన సిస్టమ్‌ని ప్రతి ఒక్క భారతీయుడికి అందిస్తే ఏమవుతుంది? ప్రజలంతా ఆరోగ్యంగా జీవిస్తారు. మన భారతదేశం అంతా కూడా ఆరోగ్యవంతమైన భారతదేశంగా తీర్చిదిద్దబడుతుంది. కొంత ఆదాయం కూడా అవుతుంది. కొంత సేవింగ్ కూడా అవుతుంది వాళ్ళకు. కానీ ఆర్‌సీఎం యొక్క మిషన్ ఇది. ఇది ఆర్‌సీఎం అనేది మనం భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన భారతదేశంగా తీర్చిదిద్దడానికి మన టీసీ చాబ్రా గారు, తిలోక్ చంద్ చాబ్రా గారు ఎప్పుడైతే ఆర్‌సీఎంని మొదలుపెట్టారో, ఆ రోజే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు. 25 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్నారు. భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన భారతదేశం తీర్చిదిద్దాలి. మనమందరం కలిసి పని చేయాలి చక్కగా అనే నిర్ణయాన్ని ఆ రోజే తీసుకొని మనకు ప్రాణ్ గీత్ అని ఒక గీతాన్నిచ్చారు. ఆ గీతంలో అన్నీ ఉన్నాయి. ఏమేం చేయాలి? ఎలా చేయాలనే విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా కంపెనీలు నుంచి తాత్కాలిక ప్రలోభాలు పెట్టి, ఎలాంటి ఈ స ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఎలాంటి సిస్టమ్‌లో లేదు. ప్రతి కంపెనీ మొదలుపెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ప్రొడక్ట్‌ని క్వాలిటీగా తీర్చిదిద్దుతూనే ఉన్నారు. ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా రిసర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ డైలీ కార్యక్రమాలివి. అయితే ఒక సగటు మనిషి ఆర్‌సీఎంలో సక్సెస్ కావాలి. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ కావాలంటే తను మంచిగా చదువుకోవాలి. అప్పుడు డాక్టర్ అవుతాడు. ఒక లాయర్ కావాలంటే మంచిగా చదువుకోవాలి. లాయర్ అవుతారు. ఇలా ఏదైనా మంచి చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తది. వాళ్ళ చదువుని బట్టి వస్తది. లేదా వ్యాపారంలో వాళ్ళకి చాలా డబ్బుంటే వ్యాపారం పెట్టుకుంటారు. డబ్బులొస్తాయి. అది ఒక వే. కానీ ఇక్కడ ఒక సామాన్య పౌరుడు ఏదైనా పని చేసి సంపాదించిన డబ్బుని ఖర్చు పెడితే, ఆ ఖర్చు పెట్టే పద్ధతిని మార్చుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు ఒక సగటు మనిషికి ఏవైతే కలలు, కోరికలుంటాయో, ఆ కోరికలు తీర్చుకోవడానికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆ కలలు, కోరికలేంటంటే ఒక సామాన్య పౌరుడికి ఒక కార్‌లో తిరగాలని, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, పిల్లల్ని బాగా చదివించాలని, భవిష్యత్తు బాగుండాలని ఇవన్నీ సగటు మనిషి కోరికలు. అలాగే వృద్ధాప్యంలో కూడా నాకెలాంటి ఇబ్బంది కలగొద్దు అనే కోరిక కూడా ఒక సామాన్య పౌరుడికి ఉంటుంది.
అయితే ఇక్కడ ఆర్సిఎం ప్లాట్ఫామ్లో ఇలాంటివి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తీరిపోతాయి, ఇవన్నీ కూడా తీరుతాయి అని చెప్పడానికి కారణాలు ఏంటంటే లక్షలాది మంది ఇక్కడ దీన్ని బెనిఫిట్ పొందుతున్నారు. వేలాది మంది మంచి పొజిషన్లో ఉన్నారు ఆర్సిఎంలో ఈ యొక్క ప్రోడక్ట్ చేంజ్ చేయడం ద్వారా. కానీ ఇందులో మంచి సక్సెస్ని సాధించాలంటే ఏవే పాయింట్స్ని మనం ఏ విధంగా మనం ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి మనం మిస్ అయినా కానీ దాని టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఒక బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తున్నాం అనుకోండి, ఇడ్లీలో అన్నీ చేసాం కానీ కొంచెం సాల్ట్ వేయకపోయినా కానీ దాని టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఏదో దాన్ని ఎప్పుడు ఎలా చేయాలి అనే విషయంలో ఏ ఒక్క విషయాన్ని మర్చిపోయినా దాని యొక్క టేస్ట్ కానీ దాని క్వాలిటీ కానీ చేంజ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మీకు ఒక అద్భుతమైన సక్సెస్ రావాలంటే ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మీకు ఆ ఇడ్లీ లాగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇది ప్రోడక్ట్ని యూజ్ చేయాలి, ఎక్స్క్యూజ్ చేయకూడదు. 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలి. అంటే 100% ఇష్టం లేనివి అవసరం లేనివి కాదు. మనకి ఇంట్లో ఏం అవసరం అవుతుంది, మీ యొక్క లైఫ్ స్టైల్లో ఏ ప్రోడక్ట్లు యూజ్ చేస్తారు ఆ ప్రోడక్ట్ని 100% యూజ్ చేయాలి. యూజ్ చేయాలంటే ఇవన్నీ ప్రోడక్ట్లని మనం మన ఆర్సిఎం షాప్ నుంచి తెచ్చుకొని యూజ్ చేయాలి. ఇందులో ఎలాంటి తగ్గింపు ఉండకూడదు యూజ్ చేయడంలో, కారణాలు చెప్పకూడదు. ఒకటి ఎస్ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే ప్రోడక్ట్ని డిస్ప్లే చేయాలి. ప్రోడక్ట్ని ఇంట్లో డిస్ప్లే చేయాలి. చాలామంది ప్రోడక్ట్ని డిస్ప్లే చేయడం వల్ల సిస్టంలో ఫెయిల్ అవుతారు. ఇది 100% వాస్తవం. ప్రోడక్ట్ డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. మీకు సక్సెస్ కావాలని అంటే ఇది 100% చేయాలి. ఎక్కడ చేయాలి ప్రోడక్ట్ డిస్ప్లే? మీ ఫ్రంట్ రూమ్లో చేయాలి. ప్రోడక్ట్ డిస్ప్లే మీ ఫ్రంట్ రూమ్లో ఎవరైనా మీ ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ కళ్ళకు కనిపించే విధంగా ఉండేట్టుగా ప్రోడక్ట్ని డిస్ప్లే చేయాలి. ఇందులో ఎలాంటి అడ్డంకులు కానీ ఎలాంటి నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ పాయింట్స్ కానీ మాట్లాడకూడదు సక్సెస్ కావాలంటే. ప్రోడక్ట్ డిస్ప్లే అనేది ఎలా డిస్ప్లే అనేది మొత్తం టోటల్ మీ ఇంట్లో ప్రతి ఎక్కడ చూసినా ఆర్సిఎం అనేది కనిపించాలి. నేనైతే చెప్తాను, అవసరమైతే మన ఇంట్లో గేట్ దగ్గర కూడా ఆయిల్ క్యాన్ కనిపించే విధంగా ఖాళీ క్యాన్ కట్టించినా కానీ ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు మనకు సక్సెస్ కావాలి. ఎదుటి వారు వీళ్ళకి ఆర్సిఎం పిచ్చి లేసింది వీళ్ళకు అనే మాట వచ్చేంత వరకు మనం అలాంటి డిస్ప్లే ఉంచాలి. అదే డిస్ప్లే ఎప్పటికి ఉంచాలి. డిస్ప్లే వల్ల ఏంటంటే మీరు సక్సెస్ కావడానికి చాలా డిస్ప్లే అనగానే మీరు మళ్ళీ ప్రోడక్ట్ తీసుకురావాలి, సేల్ చేయాలి జనాలకు, అది ఇది కాదు. ప్రోడక్ట్ డిస్ప్లే అనేది దాని కొరకు కాదు. ప్రోడక్ట్ సేల్ అవుతే సేల్ చేయండి, కానీ అక్కడ డిస్ప్లే అనేది ఏం సూచిస్తుందంటే మీ రిలేటివ్స్కు, మీ ఫ్రెండ్స్కు, మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు ఆర్సిఎం అనే సిస్టంలో ఉన్నారు, ఆర్సిఎం ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత మీతో పాటు ప్రయాణించాలి అనుకునే వాళ్ళని మీరు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఆటోమేటిక్గా వచ్చి మీతో చేరుతారు. ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళు కూడా కొంచెం దూరం అయిపోతారు. ఇక్కడ ఈజీ అవుతుంది. ఎవరిని మనం దూరం చేయాలా, ఎవరిని దగ్గర పెట్టుకోవాలనే విషయం అనేది ఈ ప్రోడక్ట్ డిస్ప్లే వల్ల డిసైడ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ప్రోడక్ట్ ఎప్పుడైతే మీ ఇంట్లో డిస్ప్లే పెడతారో మీ లైఫ్లో కూడా ఏదో ఒక రోజు మీలాగానే ప్రోడక్ట్ చూస్తూ మీ ప్రోడక్ట్ని డిస్ప్లే చేసేవాళ్ళు మీ గ్రూప్లోకి వచ్చేస్తారు ఇద్దరు. ఎప్పుడైతే మీ గ్రూప్లో ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ప్రోడక్ట్ డిస్ప్లే చేసే వాళ్ళు ఇద్దరు వచ్చారో ఆ తర్వాత మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ కింద ఉండే 100 మంది 200 మంది టీం మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వీళ్ళు ఎవరైతే డిస్ప్లే చేస్తారో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు మీరు కలిసి వీళ్ళిద్దరికి కూడా ఆ విషయాల్ని నేర్పిస్తారు. ప్రొడక్ట్ యూస్, ప్రొడక్ట్ డిస్ప్లే. అప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా ఒక ఇద్దరు ప్రొడక్ట్ యూస్, ప్రొడక్ట్ డిస్ప్లే అనే వాళ్ళు వచ్చేస్తారు. ఎప్పుడైతే ఇలా ప్రొడక్ట్ యూస్, ప్రొడక్ట్ డిస్ప్లే వాళ్ళని వచ్చారో అంటే ప్రోడక్ట్ యూస్, ప్రొడక్ట్ డిస్ప్లే వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఎప్పుడైనా ప్రొడక్ట్ ఇంట్లో అవసరమైనడు మార్నింగ్ లేవగానే ఒక టీ పౌడర్ కావాలి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ షెల్ఫ్లో ఉంటే తీసుకొని యూజ్ చేస్తారు. మీకు సాల్ట్ కావాలి తీసుకొని యూజ్ చేస్తారు. లేదా మీ ఇంటి పక్క వాళ్ళకి కావాలి వచ్చి తీసుకుంటారు. అట్లా ఇలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రోడక్ట్ డిస్ప్లే ఉపయోగపడుతుంది. ఈ విధంగా డిస్ప్లే మీ కింద ఒక 10 మెంబర్స్ డిస్ప్లే వాళ్ళు వచ్చారు, ఇంకొక 10 మెంబర్ డిస్ప్లే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మీకు ఏం పని ఉంటుంది చెప్పండి? ఏం పని ఉండదు. వాళ్ళని మానిటరింగ్ చేసే పని ఉంటుంది. అలా ఇప్పుడు మాకు కరోనా పుణ్యమాని ఈ జూమ్ మీటింగ్ అనేది కూడా అలవాటు అయిపోయింది ఆ టైం నుంచి.
కాబట్టి జూమ్ మీటింగ్స్ ఎక్కడైనా మనకు అవకాశం ఉన్న ప్రతిసారి ఆ జూమ్ అంటే రోజంతా జూమ్ మీటింగ్లో ఉండమని కాదు, మీకు నచ్చిన జూమ్ మీటింగ్ని మీరు అటెండ్ చేయండి. మీకు మీరు లీడర్గా తయారైతే మీరే జూమ్ ఐడి ఓపెన్ చేసుకొని మీరే మీటింగ్ పెట్టి మీ గ్రూప్లోకి వాళ్ళని మిమ్మల్ని ఆహ్వానించండి, ఆ విధంగా చేయండి. ఇది ఒకటి. తర్వాత ఫిజికల్ మీటింగ్స్ అనేటివి ఎక్కడైనా జరుగుతున్నాయంటే మనకు అవకాశం ఉంది, మనం పోగలుగుతామంటే ఆ మీటింగ్ని అటెండ్ చేయాలి. అంటే మీరు జూమ్ మీటింగ్కి రావడానికి నిర్ణయించుకుంటే ఏం చేస్తారు, నేను జూమ్ మీటింగ్ వెళ్తున్నాను మీరు కూడా రండి అని మాత్రమే చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, మీకు ఫంక్షన్ యొక్క ఇన్విటేషన్ వచ్చింది, అలాగే మీకు ఉండే ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అదే ఇన్విటేషన్ వచ్చింది. మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి డిసైడ్ అయితేనే మీ ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్తారు. మీ ముగ్గురికి ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వీలుంటే మీతో పాటు వస్తారు. ఒకవేళ మీరే ఫంక్షన్కి వెళ్ళలేదనుకోండి, మీరు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ చెప్తారా? చెప్పరు కదా. మీరు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు, జీరో. అలాగే ఇక్కడ కూడా జూమ్ మీటింగ్కు మీరు రావడానికి డిసైడ్ అయితేనే మీతో పాటు ఉండే మీ గ్రూపు జూమ్ మీటింగ్లోకి వస్తుంది. ఒకవేళ మీరు ఫిజికల్ మీటింగ్కి వెళ్ళడానికి నిర్ణయించుకుంటే మీతో పాటు ఫిజికల్ మీటింగ్ మీ గ్రూప్లో ఉండే వాళ్ళు వస్తారు. ఇది మనం ఏది చేస్తే వాళ్ళు అది చేస్తారు. ఈ విధంగా ఇది ఒకటి. ఇది కంటిన్యూగా చేస్తూ ఇందులో మళ్ళీ నెక్స్ట్ కంపెనీ విజిట్, బిల్వాడ ప్రోగ్రామ్ ఎప్పుడైనా కానీ అకాడమీ ప్రోగ్రామ్ ఏదైనా అవకాశం దొరికిందంటే ఆ అవకాశం దొరికిన ప్రతి ప్రోగ్రామ్ని అటెండ్ చేయడానికి ట్రై చేయాలి. మరీ ఎమర్జెన్సీ ఉంది, మనకు చాలా వర్క్ ఇంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే అప్పుడు వెళ్ళకూడదు. కానీ ఏం ఇంపార్టెంట్ లేదు పర్వాలేదన్న పరిస్థితి ఉంటే మాత్రం కింద డిక్లేర్ చేసుకోవాలి, ఎస్ నేను వెళ్తున్నాను, నేను వెళ్తాను అంతే. మీరు ఎప్పుడైతే బిల్వాడ వెళ్ళడానికి రెడీ అవుతారో అప్పుడు మీతో పాటు బిల్వాడ రావడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇక ముఖ్యంగా ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చేసినప్పుడే అద్భుతమైన సక్సెస్ సాధిస్తారు. ఇక మనకు నెట్వర్క్లో కూడా ఏంటంటే మనం 2 లెగ్స్ ఉంటాయి. ఆ 2 లెగ్స్లలో ఎలాగంటే ఇందులో కూడా మనం పద్ధతులను పాటించాలి. మనం కన్సిస్టెన్సీ ప్లాన్లో మనకు 6 నెలలు కంటిన్యూగా చేస్తే 12% అంటే 1500 పీవీ లోపు ఉంటే 12% వస్తుంది. అదే జనరల్గా ఎవరికి వస్తారు రెగ్యులర్గా చేసే వాళ్ళకు. ఇక మనకు ఆప్షన్స్ ఉన్నాయి. 1500 పీవీ, 2500 పీవీ, 5000 పీవీకి మనకు ప్రోడక్ట్ గిఫ్ట్ 6 మంత్స్కి ఒకసారి ఆఫర్ ఉంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ మనకుండే 2 లెగ్స్ ఉంటాయి. 2 లెగ్స్లలో ఏ ఒకటి అంటే స్టార్టింగ్లో అయితే ఈక్వల్ ఉండొచ్చు, కానీ కొంత దూరం ప్రయాణించిన తర్వాత అది దాన్ని ఏ లెగ్ అంటాం, ఒకటి బి లెగ్ అంటాం. ఎందుకంటే పెద్దగా ఉన్నదని ఏ అంటాం, చిన్నగా ఉన్నదని బి అంటాం. అది అటు ఇటు తారుమారు కావచ్చు, దాని ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ ఏ లెగ్ అయితే ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఈ ఇద్దరు పిల్లల్లో ఒకరు బాగా చదువుతున్నారు, ఒకరు బాగా చదవట్లేదు అంటే అప్పుడు ఏం చేస్తాం, బాగా చదవని పిల్లలకి ఏం చేస్తాం, ట్యూషన్ పెట్టిస్తాం. ఎందుకు అంటే ఈ పిల్లవాడితో పాటుగా ఈక్వల్గా కావాలని. ఎందుకంటే ఈయన బాగా చదువుకోకుంటే బాగుండదు కదా, ఇద్దరు కూడా ప్రయోజకులు కావాలని అప్పుడు ట్యూషన్స్ పెట్టిస్తాం, ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం. ఎస్, అలాగే ఏదైతే మన నిజ జీవితంలో పాటిస్తామో దాన్ని కూడా ఇక్కడ కూడా అలాగే పాటించాలి. ఈ 2 గ్రూప్స్ ఏవైతున్నాయో వీటిని మీ పిల్లల్లాగా గుర్తించాలి. మీ పిల్లలకి ఏ విధమైన ట్రీట్ ఇస్తున్నారో అలాంటి ట్రీట్ ఈ పిల్లలకి ఇవ్వాలి. అయితే ఏం చేయాలి, మనకు ప్రోడక్ట్ సేల్ అవుతుంటుంది, పీవీ అవుతుంటుంది. మనకు ఎంత పీవీ కావాలో పర్సనల్ పీవీ అంతా మనం ఐడి మీద కొడతాం. మిగతా పీవీ ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఎక్స్ట్రా పీవీని మనం సపోర్ట్ సిస్టంలో పెట్టాలి. ఆ పీవీని సపోర్ట్ సిస్టంలో పెట్టి దాన్ని పవర్ లెగ్లో 80% పీవీని జనరేట్ చేసుకోవాలి, 20% పవర్ లెగ్లో జనరేట్ చేసుకోవాలి, 80%ని బి లెగ్లో జనరేట్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే మనకు జాయినింగ్స్ వస్తాయి. జాయినింగ్స్ అనేది సపోజ్ అది 1 మంత్కి కావచ్చు, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్, 10 మంత్స్ పీరియడ్. ఆ పీరియడ్లో ఎగ్జాంపుల్లో మీకు 10 జాయినింగ్లు వచ్చాయి. ఆ 10 జాయినింగ్స్ ఏం చేయాలంటే 2 జాయినింగ్స్ ఏమో పవర్ లెగ్ లెవెల్, అంటే ఏదైతే పెద్దగా ఉందో ఆ లెగ్లో 2 జాయినింగ్స్ ఇవ్వాలి, అది లాస్ట్ డెప్త్లో తీసుకుని వెళ్ళాలి. అలాగే 8 జాయినింగ్స్ అయితే బి లెగ్లో వేయాలి. సేమ్ పద్ధతి. మన ఇంట్లో పిల్లడు బాగా చదువుతుంది, ఇంకో పిల్లడు బాగా చదువుతలేడంటే ఆ పిల్లవాడికి ఏదైతే సపోర్ట్ చేస్తామో ఇక్కడ కూడా అదే పద్ధతిని మనం పాటించాలి. ఈ విధంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే మనం ఒకసారి మన యొక్క ఆర్సీఎంలో ఉండే ప్లాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ప్లాన్లో ఏంటంటే ఈ ప్లాన్లో మనకు ఎక్కడైతే మనకు 2 మ్యాచింగ్ సిస్టంలో మనకి ఇక్కడ మనీ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ మ్యాచింగ్ సిస్టంలో
మనం ఏదైనా సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా ఒక 45,000 పీవీ మనకు ఒక పవర్ లెగ్లో వచ్చింది, ఒక 18,000 పీవీ బి లెగ్లో వచ్చింది అనుకున్న ఎగ్జాంపుల్ అనుకుందాం. ఎస్, అయితే మనకు 70,000 అయితే మనం ఓపెనర్ అవుతాం. నేను ఒక లెగ్ ఒక దాన్ని మీకు ఎగ్జాంపుల్ ఓపెనర్ అవుతాం. ఓపెనర్ అయితే ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్లో ప్రాఫిట్ షేరింగ్కి వెళ్తాం, 1 పాయింట్ వస్తుంది. అయితే ఈ 45,000 అయింది, మనం 45 ఇక్కడ అయింది, 18 ఇక్కడ ఉంది. అయితే మనకి ఇక్కడ 20,000 పీవీ కావడానికి 2,000 పీవీ తక్కువ ఉంది కాబట్టి ఈ 2,000 పీవీని మనం పర్సనల్ ఐడి మీద వేసుకున్నా కానీ మనకు 20,000 స్లాబ్ అయిపోతుంది. కానీ ఇక్కడ పవర్ లెగ్లో 45 ఉంది, ఇక్కడ 5,000 తక్కువ ఉంది. అప్పుడు మీరు ఎక్కడ ఇస్తారు? మీ పర్సనల్ వేసుకుంటే మీకు యాడ్ కాదు కదా. కాబట్టి మీరు పవర్ లైన్లో వేయాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీ పవర్ లైన్లో మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఒక డెప్త్లో ఒక ఐడిని పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ డెప్త్లో ఐడి పెట్టుకొని ఆ డెప్త్ ఐడి మీద మీరు కన్సిస్టెన్సీ ప్లాన్ ఒక 1,500 2,500 చేసుకుంటే మీకు ఎక్కడున్న ప్రోడక్ట్ వస్తుంది, ఇక్కడున్న ప్రోడక్ట్ వస్తుంది, ఇది తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు 1,500 ఇక్కడ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు మీకు ఏమైంది? 45,000 46,500 అయింది. అంటే ఇంకా 3,500 పీవీ కావాలి. అప్పుడు మీ ఐడి మీద 3,500 పీవీ కొట్టుకుంటే 5,000 అవుతుంది. అంటే ఒక రకంగా మీ టీం అందరికీ మీరు సపోర్ట్గా నిలుస్తున్నారు, మీ ప్లానింగ్లో ఏదైతుందో దాన్ని మీరు నిలబెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం, ఇది అద్భుతమైన సక్సెస్ కావడానికి ఒక మంచి మార్గం. అంటే ఇది మీరు పాటించాలని కాదు, అది మీ ఇష్టం వెళ్ళాలని. కానీ ఒక సగటు మనిషి వచ్చిన వ్యక్తి అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మిగతా వాళ్ళు చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళకు అర్థమవుతుంది, ఎస్ ఇది మనం సాధించాలి, ఇది చెయ్యాలి, ఇది సక్సెస్ కావాలి అనే విషయం వాళ్ళకు అర్థమవుతున్నట్టు. అందుకొరకని మనం ఆలోచించి ఈ యొక్క సిస్టంలో అద్భుతమైన సక్సెస్ కావడానికి ఇవన్నీ పాటిస్తే ఒక మంచి సక్సెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.